అందరూ బాగున్నారండి. మరి పాస్టర్ గారు ప్రార్థన నిమిత్తం బయటకు వెళ్ళారు. ఈ బిడ్డలు స్మైలీ మోషబాబు స్తుతి ఆరాధన నడిపించారు. కొద్దిసేపు మీతో నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. అందరూ బాగున్నారండి. మరి మీ అందరికీ దేవుడు క్షేమాభివృద్ధినిచ్చి ఏ తెగులు నీ గుడారము సమీపించుతనే వాగ్దానం అక్షరాల మన పట్ల నెరవేర్చిన ప్రభువైన యేసుక్రీస్తుకే సమస్త మహిమలు గంతులు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన్ని ఒక సేవకుడు మాతో మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నారో తెలుసా అండి? మాస్కులు కట్టి మేము ఉంటే, ముఖానికి మాస్కులు కట్టుకుని ఉంటే ఆ సేవకుడు అంటున్నాడు మాతో, ఒక చిన్న చీమ కూడా మనల్ని కుట్టాలంటే దేవుని పర్మిషన్ ఉండాలంటండి. వాళ్ళ ఇంట్లోకి చీమలు వచ్చాయంట. ఆ చీమలు 4 days నుంచి ఇబ్బంది పెడుతున్నాయంట వాళ్ళని. ఆ చీమలు వస్తున్నాయంట, వెళ్ళిపోతున్నాయంట, కానీ ఒక్క చీమ కూడా వాళ్ళని కుట్టలేదంట. హల్లెలూయా. అలాగే తేనెటీగలు వచ్చాయటండి. తేనెటీగలు పెద్ద పెద్దగా ఉంటాయి కదండి చీమలు, అవి కూడా వచ్చాయట. అవి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాయంట. వెళ్తున్నాయంట, పైనుంచి చూస్తున్నారంట, అన్నీ చూస్తున్నారంట, కానీ అవి ఒక్కటి కూడా కుట్టలేదంట. అంటే వచ్చి ఇబ్బంది పెట్టాయంట, కానీ ఒక్కటి కూడా వాళ్ళకి హాని చేయలేదంట. అప్పుడు ఆ సేవకుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుని పర్మిషన్ ఉండాలంట. చూసారండి, సాతాను యోబు దగ్గరికి, దేవుడి దగ్గరికి వెళ్తాడు యోబు కోసం మాట్లాడడానికి. ఒక మాట అంటాడు. మీరు యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో చూసినట్లయితే యోబు చుట్టూ కూడా కంచి వేసినట్లుగా మనం చూస్తామండి. ప్రభుత్వం మాట్లాడుతుంటాడు సాతాను, నువ్వు యోబు చుట్టూ ఏమేసావు? కంచి వేసావు. ఎలాగా? వారి కుటుంబం చుట్టూ, వారి ఆస్తిపాస్తుల చుట్టూ, సమస్తానికి నువ్వు కంచి వేసావు. కాబట్టి నేను యోబుని నేను ముట్టుకోలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను అన్నప్పుడు ప్రభు అంటాడు, ఓకే పర్మిషన్ ఇస్తాడు సాతానికి. నేను ఆ కంచెలంతా తీసివేస్తున్నాను ఇప్పుడు, కానీ ప్రాణానికి మాత్రం ఎటువంటి హాని చేయకూడదు. అలాగే మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన గృహాల చుట్టూ, మనకున్న సమస్తానికి దేవుడు ఏమేశాడో తెలుసా అండి? కంచి వేశాడు. కాబట్టి మొదటగా మనం ముట్టుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా వాడు ఆలోచనకెళ్ళి ఫస్ట్ ప్రభు పర్మిషన్ తీసుకోవాలి. వేసే పర్మిషన్ తీసుకోకుండా సాతాను మనల్ని అసలు ముట్టుకోవడానికి వీలు లేదండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నామండి ఈ దినాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు ఎంతమంది ఈ లైవ్ చూస్తున్నారో అందరూ భయపడిపోతున్నారు, కానీ అసలు దేవుని పర్మిషన్ లేకుండా ఎవ్వరూ కూడా మనం తాకలేరండి. హల్లెలూయా. కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. పరిశుద్ధానికి వందనాలు ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము నాయన ప్రభా, నువ్వు చేసిన మేళ్ళ బట్టి, ఉపకారాలు బట్టి నీకు వందనాలు. ఈ దినం మేము ఇలా బ్రతికి ఉన్నామంటే నాయన, జీవం కలిగి నేను ఆరాధిస్తున్నామంటే కేవలం నీ కృపే నాయన. దేవా, శ్రద్ధగా నీ మాట విని నీ కొరకు నాయన ఎదురు చూస్తూ నీ కొరకు బలమైన గొప్ప కార్యాలు చేయటానికి మమ్మల్ని అందరినీ వాడుకోండి ప్రభా. నాయన, నువ్వు త్వరగా వస్తున్నావు తండ్రి. నాయన, వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానంటున్నావు. రాకడ దినాల్లో ఉన్నాం ప్రభా. తండ్రి యేసయ్య, దేని కొరకు మేము చింతిస్తున్నామో ఆ చింత అంత యావత్తు మా నుంచి తీసివేయండి ప్రభా. కేవలం నీ మీద ఆధారపడే బ్రతుకు మాకు దయచేయండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వినాలనుకుంటున్నారో వారి యొక్క హృదయాలు తెరవండి, వారితో మాట్లాడండి. ఎవరు నీవే దేవుడవు, నీ మాట వింటే చాలు ప్రభా. మాకు అన్నీ ఉన్నట్టే ప్రభా. నీకు ఉన్నా విధేయత కలిగి నీ సన్నిధిలో నాయన యథార్థంగా నీ దోషం ఉండే భాగ్యం దయచేయండి. చంటి బిడ్డలు నాయన నేను స్తుతించారు, ఆరాధించారు, వారిని మీరు నిండారులుగా దీవించమని అడుగుతున్నాను. సేవకులు మీరు ఆస్వాదించండి. ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరినీ ప్రభా మీరు దీవించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. నీ గాయాల్లో ఉన్న స్వస్థత వారికి దయచేయండి. మా పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నాయన, పూర్ణ బలమంతటితో దేవా, మా శక్తి కొలది నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి. దేవా, నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎవరయ్యా ఎడబాపుతారు తండ్రి?
దేవా నాయన యేసయ్యా, లోకం ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ దేవా నీ కృప మమ్మల్ని నాయన విడిచిపెట్టలేదు నాయన, నీకు వందనాలు. దేవ ఇంకెవరైనా నీకు దూరంగా ఉంటే వారిని దగ్గరగా చేసుకోండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా, నీకు వందనాలు. మీ దాసుడు సేవకి వెళ్ళి ఉన్నారు, మీ దాసుడు కంచివేయండి. ప్రతి కుటుంబం చుట్టూ మీకు కంచివేయండి ప్రభా, నీకు వందనాలు. నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయమని, నీ జ్ఞానంతో నింపండి. ఎటువంటి జ్ఞానం లేనిదాన్ని ప్రభా, నీ శక్తితో నన్ను నింపండి, జ్ఞానంతో నింపమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం. నేను చదువుతున్నాను చూడండి. హల్లెలూయా. పన్నెండవ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి ఇజ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నేను మరి ఏమి అడుగుచున్నాడు. హల్లెలూయా. కొద్దిసేపు ప్రభు మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నానండి. దేవుడైన యెహోవా యేసయ్య మనల్ని ఏమడుగుతున్నాడో తెలుసా అండి? ఒక వ్యక్తి దగ్గరికి మనం సహాయం కోరడానికి వెళ్తే, లేకపోతే అప్పుకి వెళ్తే, నువ్వు ఏ సమస్యలో వెళ్ళినా ఈజీగా వాడు మన బలహీనతలు వెంటనే గమనించేస్తాడండి. గమనించేసి ఏమడుగుతాడో తెలుసండి? ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, సమస్యల్లో ఉంటే వాడు ఏమన్నా తెచ్చావా, ఆస్తిపాస్తులు ఏమైనా తెచ్చావా, లేకపోతే నీకు సొంత ఇల్లు ఉందా నాన్న, సొంత ఇల్లు ఉందా, లేకపోతే నీ పేరున ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడుగుతాడు. చూడండి, ఏదైనా సహాయానికి వెళ్తే మనుషుల యొక్క స్వభావం ఎలా ఉందో తెలుసా అండి? ఏమన్నా తాకట్టు పెట్టడానికి ఏమైనా తెచ్చావా అని అడుగుతాడండి. ఏంటి, మన దేవుడు మనకు సహాయం చేయడానికి అలాంటివి ఏమి అడగడండి. మనము ఆయన ఎలాగ ఆరాధించాలని ఆశపడుతున్నాడో తెలుసా అండి? పూర్ణ మనసుతో అండి, పూర్ణ బలమంతటితో కూడా మనం ఆయన్ని ఆరాధించాలని ఆశపడుతున్నాడు. ఇంతకన్నా దేవుడు మనల్ని ఏం అడగట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా కూడా చాలా భయంకరంగా ఉందండి. ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడా న్యాయం లేదండి. కానీ మనము యేసు దగ్గరికి వస్తే ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయం గల దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలటకు సమర్థుడు. ఏంటి, దానియేలు గ్రంథంలో ఉంటుంది. అగ్నిగుండంలో వేసేటప్పుడు ఆ యవ్వన బిడ్డలు అంటారు, ఆయన ఏదైనా చేయగలటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా మేము ఆ దేవతకు మొక్కమని ఖచ్చితంగా చెప్పేస్తారు యవ్వన బిడ్డలు. అండి, సమస్యల్లో ఉన్నారని చాలామంది భయపడిపోతూ ఆందోళన చెందుతూ ఉన్నారు, కానీ దేవుడి దగ్గరికి ఎవ్వరూ రావట్లేదండి. నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన మన నుంచి ఏమీ కోరుకోవట్లేదు, నీ నుంచి ఏమి కోరుకోవట్లేదండి. మరి అలాంటి మంచి దేవుడి దగ్గరికి రావడానికి ఈ మనుషులు ఎలా భయపడిపోతున్నారో తెలుసా అండి? ఏంటి, ఆయనలో పోనీ ఏమన్నా నేరాలు మోపడానికి ఆయనలో ఏ నేరమో లేదంటండి. ఆయన సిలివేయడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనలో ఒక్క నేరం కూడా మోపడానికి ఒక్కటి కూడా లేదంటండి. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నామో తెలుసా అండి? నేరస్తుల దగ్గరికి, పనికిమాల వారి దగ్గరికి, అన్యాయస్తుల దగ్గరికి. ఏంటి, ఈ లోకంలో ఉన్నంతా కూడా చెత్తని అనుకున్నా, అన్నీ తెలిసిన మనము
ఈ అన్యాయస్తులతోనే మనం సహవాసం చేయడానికి, లేకపోతే అన్యాయపమైన మార్గంలోకి మనం వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. కానీ ఏ పాపం ఎరగని యేసయ్య కింద చదివితే ఆయన అంటాడు, నీ మేలు కొరకే. ఆయన అంటండి, మన మేలు కొరకే ఆయన రమ్మంటున్నాడండి ఆయన దగ్గరికి మనం వెళ్ళి ఆయనతో మనం సహవాసం చేసి నీ సమస్య నా సమస్య ఆయనతో చెప్పుకుంటే ఆయనంట మన సమస్య నుంచి విడిపిస్తాడట, మేలు చేస్తాడట, సకల ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన సమర్థుడు అని ఉందండి. కానీ మనం ఎవరి దగ్గరికి పరిగెడుతున్నామండి? మనుషుల దగ్గరికి పరిగెడుతున్నాం. మనుషులు మనం చెప్పే బాధలకి, లేకపోతే మనం చెప్పే ఏ సమస్యకైనా మొదట మన ముందు ఏమన్నరండి, మన ముఖాల ముందు కానీ మనం వెళ్ళినప్పుడు కానీ ఏమన్నారు, మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి చెడ్డగా చెప్పుకుంటారు. ఎలాగో తెలుసా? వీడికి అవ్వాలి, వీడికి ఇలాగే అవ్వాలి, వీడు విన్నాడా మాట, వినలేదు మన మాట, కాబట్టి వీడికి ఇలాగే అవ్వాలి. మనుషుల స్వభావం అలాంటిది, మనకు అలా జరగాలని కోరుకుంటారండి. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఆరాధించేటప్పుడు పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ నన్ను సేవించి ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? ఆయన ఏం అడగట్లేదు. ఏంటి దేవుని బిడ్డలారా, సేవ అంటే చాలామంది అనుకుంటారు ఏదో ఇవ్వాలేమో దేవుడికి. నీ హృదయం అడుగుతున్నాడండి దేవుడు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన సేవించాలంట. ఇది కాక మరి నేను దేన్ని ఏమి అడగట్లేదే అని ప్రభు మనని మన హృదయాన్ని అడుగుతుంటే ఆయన మీద మనం నెపమును మోస్తున్నాం. అమ్మో వెళ్ళాలా దేవుడి సన్నిధికి, వెళ్తే 2 గంటలు కూర్చోబెడతారా? ఏంటి మనుషుల స్వభావం ఎలా ఉందో చూడండి. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి గంటలు గంటలు కూర్చుంటారండి స్త్రీలు. ఏంటి గంటల గంటలు మరి వేరే వేరే ఇతరుల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఎంతసేపు మాట్లాడుకున్నా కనివి తీరదు ఆ మాటలకి. ఇంకా ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉంటాం. కానీ కొద్ది సమయాన్ని, దేవుడిచ్చిన మనకి సమయాన్ని మనం ప్రభుతో సహవాసం చేసి మన పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని సేవిస్తే దేవుడు అంటున్నాడు, ఇది కాక మరి నేను దేన్ని ఏమడిగానయ్యా నేను అంటున్నాడు. మనుషుల స్వభావం అయితే ఏదో ఒకటి ఆశించి నీ వెనకాల పడతారే. నిన్ను ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడంటే నిన్ను ఏదో ఆశించి ఫాలో అవుతున్నాడే. కానీ మన నిజ రక్షకుడు, సొంత రక్షకుడు, ప్రియ యేసు ప్రభువారు నిన్ను ఎందుకు వెంబడిస్తున్నారో తెలుసా? నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నారో తెలుసా? మాటి మాటికి ఎవరి ద్వారన్నా నీకు సువార్త ఎందుకు అందజేస్తున్నారో తెలుసా? నువ్వంటే ఆయనకి ఇష్టం కాబట్టి, ఏదో ఆశించి కాదు, లేకపోతే నీ దగ్గర ఏదో ధనము తీసేసుకోవాలనో, ఏమండి ఏదో లాగేసుకుందామనో కాదు. కానీ ఏంటి ఇంకా ముందుకెళ్తే మనం 16 అధ్యాయం చదువుతాం. 17 ఎలా అనగా నీ దేవుడని యెహోవా పరమదేవుడు పరమ ప్రభు అన్నాడంట. ఇంకా చదివితే అయితే ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు అంటాడు. ఏమండి ఆయన ఇంకా ఎలాంటి దేవుడు చదువుతాను చూడండి. లంచము పుచ్చుకొనని వాడు అంటాడు. ఇప్పుడు చెప్పాను కదండి, మనుషులు ఏదైనా చేయాలనుకుంటే మనకు సహాయం లంచాలు అడుగుతారండి. ఏమండి 2 రోజుల క్రితం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదండి, 45 years దాటితే 15,000 ఇస్తాం, అదే స్త్రీలకి చేయూత అని ఏదో పెట్టారు కదండి. దానికి
జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే లంచాలు కూడా. నేను స్వయంగా విన్నాను 2 days. 3,000 ఇస్తే సర్టిఫికెట్ ఇస్తారట. 1,000 ఇస్తే ఒక సర్టిఫికెట్ అంట, 3,000 ఇస్తే ఒక సర్టిఫికెట్ అంట. ఏ లంచం లేకుండా ఎవ్వరు ఏ పని చేయట్లేదు. ఇక్కడ క్లియర్గా రాయబడిందండి, లంచము పుచ్చుకొనని వాడంట. తర్వాత ఎలాంటి దేవుడు తెలుసా అండి? ఆయన తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలికి న్యాయం తీరుస్తాడట. ఎవరో ఇస్తారు, ఎవరో తీరుస్తారని కాదండి, దేవుడు తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి న్యాయం తీరుస్తాడట. అంత గొప్ప దేవుడు అండి. నరుల ముఖాన్ని ఆయన లక్ష్య పెట్టాడట. ఒకవేళ కొన్ని కోట్లకు ఆస్తిపడి ఉంటే, అమ్మో చూడండి చాలామంది అప్పుడు దాకా బాగానే ఉంటారు. ఎవరైనా డబ్బున్నా కూడా ఎవరైనా వచ్చినా రాజకీయవేత్త వచ్చినా టక్కమని లెగిసి నమస్కారాలు పెడతారు. అప్పటికప్పుడే మార్చేస్తారండి మాటలు. కానీ నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ఇంకా ఆయన ఎలాంటి దేవుడో మీరు అలా చదువుకుంటూ వెళ్తే, ఆయన అంటండి కన్నులారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు నీ కొరకు చేసి నీ దేవుడు ఆయన అంటండి. ఏంటి ఆకాశ నక్షత్రం వల్లే నిన్ను విస్తరింపచేస్తారు. ఇలాంటి వాగ్దానం ఆయన ఇస్తుంటే, అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి, ఈ 2 చేతులు పెట్టి ఆయన నమస్కరించడానికి సమయం లేదంట. ఎంతసేపు అయినా గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఆ రేషన్కి కానీ లేకపోతే మరి దేనికైనా ఆ వచ్చే బెనిఫిట్స్ కోసం గంటల లైన్లో ఉంటామండి. సమయాన్ని అంతా వ్యర్థం చేసేస్తాం. యవనస్తులైతే ఈ లోకాశల కోసం 1-2 గంటలు ఆ ఎంజాయ్మెంట్ కోసం లైన్లో క్యూలు కట్టి రాత్రి అంతా పడుకోకుండా ఆ క్యూలో ఉండే ఆ లోకాశల కోసం వాళ్ళు వెంపర్లాడుతూ పరిగెడుతున్నారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, నువ్వు నా నామంలో ఏది అడిగినా ఇస్తానంటే ఆయన కొరకు ఒక 10 నిమిషాలు కూడా మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. లోకం ఎంత భయంకరంగా ఉందో తెలుసండి. ప్రభు రాకడలో మీకు ఇంకా చెప్తాను వాక్యంలో కింద. ప్రభు రాకడ దినాలు ఎలా ఉన్నాయో తెలుసండి, మనుషుల ప్రవర్తన. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు 86వ కీర్తనలో, మనకి నేను చదువుతాను చూడండి. 86వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, 12వ వచనం చదువుతాను చూడండి. నా పూర్ణ హృదయముతో నేను కృతజ్ఞాస్తుతులు చెల్లించదు, నీ నామమును నిత్యము మహింపరచదు. దావీదు అంటున్నాడండి, అంత గొప్ప రాజు, నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తాను అండి. ఈ దావీదుకున్న మనస్సు మనకుందా అండి? పూర్ణ మనసుతో ఆయన కృతజ్ఞాస్తుతులు చెల్లించే మనసు మీకుందా? ఒకసారి ఆలోచన చేశారు ఎప్పుడైనా అండి? నీ నామమును నిత్యము మహింపరచదు. ఆయన నామం అన్ని నామముల కంటే పైనామం. ఆ నామాన్ని మనము మహింపరుస్తున్నామా, కీర్తిస్తున్నామా, కృతజ్ఞాస్తుతులు తెలుపుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేశారండి. రాజు అండి దావీదు, ఎన్నో పనులు ఉంటాయి రాజుకి. ఏంటండి, ఈ లోకల్ గాజువాకలో ఉంటున్నాం మేము. గాజువాకలో ఉన్న లోకల్ లీడర్స్కి, చిన్న పోస్టులు ఉన్న వారికి అస్సలు ఖాళీ ఉండదు. మాట్లాడదామన్నా ఇప్పుడే వస్తానండి నేను వెంటనే కారెక్కేస్తానండి. మనం ఏది మాట్లాడాలన్నా, పోనీ ఏదైనా సమస్య చెప్పుకుందామన్నా వినడు. ఎందుకో తెలుసండి, వాళ్ళకున్న చిన్న పోస్టుని బట్టి వారికి ఖాళీ ఉండదు. కానీ దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, నోటి మాటతో అన్నీ సృష్టించాడు ఆయన. నీకేది కావాలో అది ఇస్తున్నాడు. అలాంటి దేవుని ఆరాధించడానికి ఈ ద్వితీయోపదేశకాండములో నీ మేలు కొరకే అంటున్నాడు. మన మేలు కొరకు అడుగుతున్నాడండి. ఆయన ఆరాధిస్తే, ఆయన ప్రేమిస్తే చాలంట. ఇంకేదో నిన్ను అడగట్లేదే అండి. ఆయన లంచము పుచ్చుకొనని వాడంట. అందుకే వాక్యంలో ఉంది, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడంట.
దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. సమస్యలు బట్టి ఏదో అయిపోదాంలే, ఇంక నేను బ్రతకలేను, ఎందుకు బ్రతకాలి, ఈ సమస్యలు ఇలాగే ఉంటున్నాయే అని మనం బెదిరిపోతూ మన సమస్యలకి సాతానంటండి మన మీద వాడికి అధికారం లేదు, కానీ మన మైండ్ మీద వాడు ప్లాన్ చేస్తూ ఉంటాడు. మనకి ఆలోచనలు చెడ్డ తలంపులు ఇచ్చేస్తుంటాడు మన మైండ్కి. దేవుడు అంటున్నాడండి, నీ మనసులో నాకు స్థానం ఇస్తే, నీ హృదయంలో, నీ మెదడులో నా గురించి నువ్వు ఆలోచిస్తే ఇలాంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు రావు కదండి. నిన్ను ఇది కాక మరి ఏం అడుగుతున్నాను, ఏం అడుగుచున్నాను. ఎలాంటి దేవుడు చూడండి, ఆకాశము మహా ఆకాశం భూమియు అందున్నంతయు నీ దేవుడని యెహోవావేనంటాడు. అన్నీ ఆయనవేనండి. ఆయన దగ్గర నుంచి మనం అడిగి తీసుకోవడమే. ప్రతిరోజు నీకు ఏది కావాలో అన్నీ అడిగి తీసుకోవడమే అండి. కొన్ని సందర్భాల్లో స్త్రీలైన వారు పెద్దగా ఎవరైనా కావచ్చు, బెంబేలు పడిపోతూ ఉంటారు, ఆందోళన పడిపోతూ ఉంటారు. వారికి ఉన్న సమస్యలు బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి ఏమనుకుంటారో తెలుసండి, ఎక్కడి నుంచి వస్తుంది సహాయం, ఎక్కడి నుంచి వస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అడగరండి. ఎవరిని అడగాలి, ఎలా చేయాలి, ఎవరిని అడిగితే బాగుంటుంది, ఎలాంటి ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి కోణంలో ఆలోచిస్తారు. కానీ నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఉపవాసం ఉండి 2 దినాలు కానీ కన్నీరు కార్చి అడిగితే నీకు ఆయన కూడా ఏంటి, నిన్ను కన్న తల్లిదండ్రులే ఆకలిస్తే అన్నం పెడతారే, మరి నిన్ను గర్భంలో ఉండగానే నిన్ను రూపించబడకముందే నువ్వు పిండముగానే ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూసే అన్నాడు కదా దేవుడు. మరి నిత్యంగా నీకు అన్నీ ఇస్తాడు కదా. ఇలాంటి దేవుని మనం కలిగి ఉండి మనము చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతూ ఉన్నాం అండి. ఇందాక చెప్పాను కదా, ఒక చీమ కూడా మనల్ని కుట్టాలంటే దేవుని పర్మిషన్ ఉండాలి. ఆ చీమ వచ్చి మనం ఎలా కుట్టాలంటే ప్రభు పర్మిషన్ అడిగి చీమ కుట్టాలంట. అటువంటి కంచెలో ఉన్నామండి మనం, అటువంటి సురక్షితమైన రెక్కళ్ళలో ఉన్నాం మనం. ఇంకెందుకు భయం, ఇంకెందుకు ఆందోళన? ఏమండి నా జీవితంలో చెప్పనండి, ఏ సమస్యకు పాస్టర్ గారు ఒక మాట అంటారు, అందరి దగ్గర ఏడ్చినవాడు దేవుడి దగ్గర ఏడవడట, అందరి దగ్గర ధైర్యంగా ఉండి నవ్వుతున్నవాడటండి దేవుడి దగ్గర ఏడుస్తాడట. రహస్యమందున్న నీ తండ్రిని అడగవాలని అంటున్నాడు కదా దేవుడు. నీకు ఏది కావాలో నీ పరలోక తండ్రి నీకు అడగక ముందే నీ అక్కర్లు ఎరిగి ఉన్నాయని ఆయన చెప్తున్నాడు వాక్యంలో. కాబట్టి నువ్వు నీ రహస్యపు గదిలోకి, నువ్వున్న గదిలోకి వెళ్ళి నీకు ఏది కావాలో అది అడుగు ప్రభుని. నీకు ఏదైతే మనసులో నువ్వు అడగాలనుకుంటున్నావో అన్నీ అడుగు. ఒక స్నేహితుడు ఆయన మనకి, లేకపోతే దేవుడు అంటే ఏదో భయంగా, అయ్యో బాబోయ్ దేవుడు అంటే ఏదో ప్రత్యేకంగా ఉంటాడు. నిజమే, ప్రత్యేకమైన దేవుడే, ఒక భయంకరుడు అని అనుకోకుండా నిన్ను ఒక స్నేహితులాగా భావించమంటున్నాడు ఏంటి. ఆయన నీకు ఒక స్నేహితుడు, నీకు ఒక ప్రియుడు అండి. ప్రియుడితో ఏం మాట్లాడుతుందండి, అన్నీ మాట్లాడుకుంటాడు, గుసగుసలు అన్నీ చెప్పుకుంటావు. అలాగే నువ్వు ప్రభుతో నువ్వు ఏది అడగాలనుకున్నా నీవు నీ హృదయము తెరిచి నీకు ఏది కావాలంటే అది అడిగితే దేవుడు అంటున్నాడు నీ మేలు కొరకే కదా, నువ్వు నన్ను ఏది అడిగినా ఇస్తానంటున్నాడు ఆయన నామంలో అండి. అలాగని మరి ఒక ముసలావిడ అడిగిందంట, ప్రభువా నాకు ఒక ఫ్లైట్ కావాలి, ఒక హెలికాప్టర్ కావాలని అడిగిందంటండి ఒక ముసలావిడ. అడిగితే ప్రభు అన్నారంట, ఎన్నో రోజులు ప్రేయర్ చేస్తుందంట ఆ ముసలావిడ, ఒక 1 నెల రోజులు ప్రేయర్ చేస్తుందంట. ఎన్నో రోజులు ప్రేయర్ చేస్తుంటే ప్రభు అన్నారంట, నీ ప్రార్థన విన్నాను, ఇచ్చేస్తాను, ఆగలేకపోతున్నాను, ఇంకా నీ మాట నేను ఇస్తాను, కానీ అది పెట్టుకోవడానికి స్థలం ఉందా అని అడిగారు. నిజమే కదండి, ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాలంటే ఎంత ప్లేస్ కావాలండి, ఒక ఫ్లైట్ మనం పెట్టుకోవాలంటే ఎంత ప్లేస్ కావాలండి. కాబట్టి నీకేది కావాలో నీవు ఉన్న పరిధిలో నీకేం కావాలన్నా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ అది అడిగే ముందు
నీ హృదయం ఎలా ఉండదో తెలుసా? పవిత్రతో, యథార్థంగా, అంటే లోపల ఎటువంటి కల్మషం లేకుండా నువ్వు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించినప్పుడు ఆయన నీకు అన్నీ ఇస్తాడంటే, నీకేది తక్కువ కాదు. ఈ లాక్డౌన్లో హృదయం బిడ్డలారా చాలామంది బెదిరిపోతున్నారు. నేను చాలామంది దగ్గర విన్న మాట చెప్తున్నాను. అన్ని రోజుల కంటే ఈ లాక్డౌన్లో చాలా సమృద్ధి కలిగింది పాస్టర్ గారు, పాస్టమ్మ గారు. ఈ లాక్డౌన్లో మేము తినలేని వస్తువులు తిన్నామండి, ఎంత సమృద్ధో చెప్పలేనండి అని అంటున్నారు. చూసారండి, దేవుడు ఈ దినాల్లో కూడా ఎవరిని విడిచిపెట్టలేదు. ఆయన పట్టుకున్నాడు మనల్ని. ఈ దేవుడు ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. రాకడ దినాల్లో ఎలా ఉండాలో తెలుసా అండి? చాలా హృదయం చాలా పవిత్రంగా ఉండాలి. మనం చేసే ఆలోచనలు, మన మైండ్ సాతానికి చోటు ఇవ్వకుండా మనం నిత్యము ఆయన ఆలోచనలోనే ఉండాలి అండి. మనము తిమోతి రాసిన 2వ పత్రిక చదువుతున్నాను చూడండి. 2వ పత్రిక అంచె దినాల్లో ఎలా ఉంటాయో తెలుసండి. 3వ అధ్యాయము నేను మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజిత్రేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. చూసారండి, ఇంతమంది, ఇంత చిట్టా ఉందండి. ప్రభు రాకడ దినాల్లో, అంచె దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొను. ఇది ప్రభు రాకడ దినాలండి ఏంటి. మరి ఇలాంటి స్వార్థం కలిగిన, ధనాపేక్ష కలిగిన మనుషుల మధ్యలో మనం ఉన్నాం ఏంటి. ఏది సహాయం కోరినా వారు ధనాపేక్ష కలిగిన వారు, బింకములాడువారు, అహంకారులు అంటారు ఏంటి. మనం ఏది మాట్లాడినా వారికి అహంకారం వచ్చేస్తుంది. అందుకని మొన్న వాక్యంలో మీకు చెప్పాను, అహంకారాన్ని దేవుడు అంట గర్విష్ఠుల్ని దూరం నుంచి చూస్తున్నాడట. మళ్ళా గర్విష్ఠులంట వారి చెయ్యి పనులన్నిటికీ కూడా ఆయన పనిష్మెంట్ ఇస్తానే ఉంటాడట. ఇంకా చూసినట్లయితే తల్లిదండ్రులకు అవిధేయులు అంటాడు. తల్లిదండ్రులు మనం మేలు కోరేవారు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా వారి బిడ్డల మీదే ఉంటుందండి వారి మనసు అంతా. నా బిడ్డలు ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. కానీ మనం ఏం చేస్తున్నామండి? చిన్నప్పుడు బాగానే ఉంటాం, తల్లిదండ్రులకు లోబడతాం. పెద్ద అయ్యాక తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నాం, కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నాం. నువ్వు తల్లిదండ్రులని ప్రేమించలేకపోతే ఆ పరమ తండ్రిని నువ్వు ఎలా ప్రేమించగలవు? చూసారండి. ఇంకా కృతజ్ఞత లేనివారంటే అపవిత్రులు. తల్లిదండ్రులకు దూరముగా ఉండి, అందుకే దేవుడు అంటాడు, నువ్వు నాకు దూరముగా ఉండి ఏమీ చేయలేవు. మనం తల్లిదండ్రులకు దూరంగా ఉంటే, వారి మాటను లక్ష్య పెట్టకపోతే మనం ఏమైపోతామో తెలుసా అండి? మనము ఈ దినాలన్నీ కూడా ప్రభు అంచె దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో అంటండి ఇవన్నీ కూడా. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నా మాట నీ మేలు కొరకే చెప్తున్నానయ్యా, నువ్వు నా మాట విను, నీ మేలు కొరకే అన్నీ చెప్తున్నాను. నీవు నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నన్ను సేవించు. ఇంతకన్నా ఏమయ్యా నిన్ను అడుగుతున్నాను? నీ ఆస్తిపాస్తులు అడిగానా? నీకున్న అందచందాలు నేను అడిగానా? ఏమండి, బాగోకపోతే హాస్పిటల్కి కొన్ని వేలు ఖర్చు పెడతామండి. ఇంకా సరిపోతే మంచి హాస్పిటల్ నుంచి ఇంకొంచెం బెటర్ హాస్పిటల్కి వెళ్ళిపోతామండి. హృదయం పెట్టాలి. నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో అడిగితే ఆ రోగానికి మందు ఉందంటే ఆయన 1 తక్కువ 40 దెబ్బలు ఎందుకు తిన్నాడో తెలుసా? అన్ని రోగాలకి స్వస్థతకి ఆయన దగ్గర ఉందంటండి మెడిసిన్.
ఎలాంటి నోటి మాట. మెడిసిన్ అంటే ఆయన ఏదో నీ చేతిలో పెట్టడం. నోటి మాట నీకు స్వస్థతనివ్వగలడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కొరకు ఆయన ఏదైనా చేయగలడు. నువ్వు ఏ రోగంతో ఉన్నావో, లేక సమస్యల్లో ఉన్నావో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావో, కుట్టుమిట్లాడిపోతున్నావో, లేకపోతే నువ్వు ప్రార్థనకి జవాబు రావటం లేదో నాకు తెలియదు, కానీ నీవు ఆయన మాట విని నీ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని సేవిస్తే ఖచ్చితంగా ఆయన నీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకపు ఇవన్నీ చూసి, అపాయకరమైన దినాలు ఇవన్నీ చూసి, లేకపోతే వైరస్ వచ్చేసింది, ఇంకో వైరస్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, అమ్మో అక్కడ నుంచి ఇది వచ్చేస్తుంది, అక్కడ బాంబు పేలిపోయింది, లేకపోతే అది ఇలాగైపోయిందని నువ్వు ఎన్ని భయపడిపోతున్నావు. కానీ దేవుడి నుండి నిన్ను ఎవ్వరూ కూడా వేరు చేయరు. రోమపత్రికలో మీకు చూపిస్తానండి అండి. తర్వాత ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారట. ఈ రాకడ దినాల్లో మనుషులు ఎలా ఉన్నారో తెలుసండి? దేవుని కంటే సుఖానుభవం. ఒక్క గంట కూడా ఆయన సన్నిధిలో కూర్చోలేదు. ఏసీ ఆన్ చేసుకుని, సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని, సెల్లే వాడి జీవితం, సెల్లే వాడి ఆహారం అండి. సెల్తో ఎన్ని గంటలైనా గడుపుతారు. కానీ సెల్ ఫోన్ ఎక్కువ వాడద్దు, సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే నీకు నష్టమే కలుగుతుందని తెలిసినా ఆ సెల్ ఫోన్ మనం వదలమండి. చిన్న చిన్న పిల్లలకి ఇచ్చేస్తారండి పెద్ద పెద్ద సెల్ ఫోన్ కొని. చిన్న చిన్న పిల్లలకి టైం అంతా వ్యర్థంగా గడిపేస్తున్నారు. కానీ వారు ఉన్న చిన్న హృదయంలో దేవుని మాటలు చెప్పి వారిని ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూర్చోబెట్టట్లేదండి దేవుని సన్నిధిలో. ఏంటి నీ రహస్యం ముందున్న ఆ చిన్న గదిలోకి, రహస్యం తండ్రి నీకు ఏది అడిగినా ఆయన ఇస్తానంటున్నాడు. నీ గదిలోకి వెళ్ళి నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన నీకు అన్నీ ఇస్తానంటున్నాడు కదా. నీ సమస్యలు ఆయన తీరుస్తానంటున్నాడు కదా. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనమంట సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు అంట. సుఖం అని కొంతసేపు ఏసీ అలవాటు చేసేస్తున్నాడు. పసిపిల్లలకి ఏసీ అలవాటు చేసేస్తున్నాడు. వాడు ఇంకెక్కడికి వెళ్ళినా వాడు మన మాట వినడం. ఏసీయే కావాలి. సుఖానుభవం, మంచి ఆహార పదార్థాలు. మా ఓడి చికెన్ లేకపోతే తినడండి. రోజు తిండి ఉండాలి, చికెన్ ఉండాలి ఏంటి. పైకి భక్తి కలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే. పైకి ఎలా ఉంటాడో తెలుసండి. వీరుడు లేడు, వీడంత భక్తిపరుడు లేడు. వీడిని చూస్తుంటే నాకు ముచ్చటేసుకొచ్చేస్తుందని అనుకుని వేషం వేస్తూ తిరుగుతున్నాడు. పైకి భక్తి గలవారిలాగా ఉండి కూడా వాడి హృదయంలో దేవుడికి స్థానం లేదు. నీ ధనము, నీ సమయము అంతా కూడా నువ్వు సుఖానుభవాల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నావు. కానీ దేవుని ప్రేమించడానికి నీ హృదయం ఉండలేదు, నీ సమయాన్ని ముట్టలేదు. ఇవన్నీ కూడా దేవుడు రాకలో జరుగుతున్నాయండి. ఏంటి ఆయన శక్తిని కూడా ఆశ్రయించిన వారే ఉన్నామండి. ఇట్టి వారికి విముఖుడవే ఉండు. ఇలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి మనం. ఏంటి ఆయన ప్రేమించేవారు ఎలా ప్రేమించాలి? పూర్ణ మనసుతో, పూర్ణ బలవంతుడితో ఆయన మనం ప్రేమించాలి. వాక్యం తెలిసినా కూడా మనము దేవుడికి దూరంగా ఉంటున్నామంటే ఎంత నిజంగా దినములు చెడ్డవిగా ఉన్నాయి. భయంకరమైన దినాలు రాకపోతున్నాయి. మరి ఇవన్నీ తెలుసు కూడా నువ్వు దేవునికి సమయాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? దేవుని ఎందుకు ఎక్కువ ఆరాధించలేకపోతున్నావు? ఏంటి మీకు ఒక చిన్న విషయం చెప్పనా? అనకాపల్లిలోనంటండి ఒక సేవకుడు వెళ్ళాడంటండి. మంచి చర్చ్ అట, నాకు పేరు తెలీదు. అనకాపల్లిలో జరిగిన విషయం మీకు చెప్తున్నాను. వర్షిప్ లీడర్ అంటండి. చాలా వర్షిప్ చాలా బాగా చేస్తాడట. ఏంటి ఆ వ్యక్తి పాటలు పాడుతుంటే అంటే ఎలాగంటే పరవశలు అయిపోయి ఎలా ఉండాలో తెలియక ఇంకా డ్యాన్స్ వేసేసి ఆ యొక్క
ఆ ప్రజెన్స్ని తట్టుకోలేక అలా అలా ఉంటారట ఆ అబ్బాయి ఆరాధన చేస్తుంటే, ఆ అమ్మాయి ఆరాధన చేస్తుంటే. ఒకరోజు ఒక దైవసేవకుడు ఆ చర్చికి వెళ్ళారట. వాక్యం అయిపోయిన తర్వాత లైన్లో ప్రార్థన చేయించుకుంటారు కదండి, ఆ బిడ్డలిద్దరూ కూడా వచ్చారట. ఎవరైతే ఆ వర్షిప్ లీడర్, గొప్ప వర్షిప్ లీడర్ అట, పాడితే పాటలు ఉంటాయంటండి అతి మధురం. మరి లూసిఫర్ కూడా, సాతాను కూడా మొదటగా ప్రభువుని ఆరాధించేవాడు. తర్వాత వాడికి గర్వం వచ్చేస్తే దేవుడి చేత రోయబడతాడు అండి. ఈ వర్షిప్ లీడర్స్ అనుకుంటున్నారండి, నా అంతటో లేడు, నేను పాడితే ఎవరైనా సరే పడిపోవలసిందే అండి. పాడుతున్నప్పుడు ఎన్ని వేషాలు వేస్తారు, కానీ నువ్వు నిజముగా నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నావా? దేవుడు మందిరంలో కానీ, నీ ఇంటిలో కానీ, ఎక్కడున్నప్పటికీ నువ్వు చేసే ఆరాధన ఆయనకి ఇంపుగా ఉందా? ఒకసారి ఆలోచించారా ప్రియదేవుని బిడ్డలారా? అయితే లైన్లోకి వచ్చాడట, ప్రార్థన చేయడానికి చెయ్యేసాడంట సేవకుడు. వేస్తే దబ్బని పడిపోయిందంట, పడిపోయాడంట అబ్బాయి. పడిపోతే ఏంటి ఇలా పడిపోయాడంటే, ఆ చర్చి మొత్తం గుండ్రంగా తిరిగేస్తున్నారు. 2 దురాత్మలు ఉన్నాయంటాడు ఆ వర్షిప్ లీడర్స్లో. చూసారండి, ఇన్నాళ్ళు పాస్టర్ గారికి ఏం చేశారండి అండి? కళ్ళు కప్పి ఆరాధన చేస్తున్నారు. అప్పుడు పాస్టర్ గారు అడిగారంట, బాబు ఇలాంటి వారిని నువ్వు వర్షిప్ లీడర్స్గా పెట్టావు ఆరాధనలోని అండి. కాబట్టి మనం ఆరాధించేటప్పుడు మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. ఇది నిజంగా జరిగిన విషయం మీకు చెప్పానండి, నేనేం కట్టుకాదు అల్లలేదు. తర్వాత కొన్ని రోజులకి ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారట. మరి వదిలించారు కదండి, దురాత్మని వదిలించాక వస్తున్నారా వర్షిప్ లీడర్స్ ఆరాధన చేయడానికంటే వెళ్ళట్లేదంటండి చర్చ్కి. ఎందుకో తెలిసి సిగ్గేసి, అయ్యో అందరి ముందు పరుగు పోయింది కదా, చర్చి మొత్తం దొల్లేసాం కదా, ప్రార్థన చేసినప్పుడు మా పరువు అంతా పోయింది కదా, ఎంతోమందిని మోసం చేసాం, దేవుని ఆరాధన చేసాం, మంచి పాటలు పాడానని నన్ను నేనే పొగుడుకునేవాడిని కదా, పొగుడుకునేదాన్ని కదా, ఇప్పుడు నేను ముఖం ఎలా పెట్టుకోను, వెళ్ళను, చూస్తే నాలో దురాత్మలు పాస్టర్ గారు వచ్చాక బట్టబయలు అయిపోయి అన్నప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, అలా ఎప్పుడు అనుకోవద్దానండి, ఇప్పటికైనా వారిలో ఉన్న దురాత్మలు పోయే కదా, ఈ రోజు నుంచి అయినా వారు దేవుని మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించమనండి, రమ్మనండి ఆరాధనకి అన్నారు. చూసారండి, పైకి భక్తి గలవారం అంటూ లోపల ఏ వేషం వేస్తారండి? మాయ వేషం వేసి తిరుగుతున్నారండి. దేవుడు ధనాన్ని కూడా చాలామంది ఖర్చు పెట్టడం తెలియదు. అబద్ధాలాడి దేవుడు ధనాన్ని తీసుకుంటాడు. అబద్ధాలాడి నీకేం కావాలో ఆయనకు తెలియదా? సిగ్గుగా లేదా? చాలామందికి దేవుణ్ణి నమ్ముకునే అబద్ధాలు ఆడకూడదని తెలిసి కూడా దేవుని డబ్బులు దొంగిలిస్తారండి. ఒకసారి ఆలోచించేసారా? దేవుడు పట్టుకుంటాడండి, ఒకరోజు వస్తుంది. ఆయన రాకడ దినాల్లో ఆయన అందరినీ ప్రక్షాళన చేస్తున్నాడు కదా, ఇప్పుడు పట్టుకుంటాడు, పట్టుకుంటాడు. ప్రతి పైసా మనం లెక్క చెప్పాలండి దేవుడి సన్నిధిలో. నీ అబద్ధాలకు అంతు లేకుండా పోతుంది, నువ్వు చేసే కార్యాలకు అంతు లేకుండా పోతుంది. తల్లిదండ్రులే మోసం చేస్తారండి బిడ్డలో. వాళ్ళేమో కని పెంచి వాళ్ళ ప్రయోజకులు చేయాలనే ఆశతో వాళ్ళని ఎంతో ప్రేమిస్తారండి, వాళ్ళు ఏదడిగినా ఇస్తారు. అలాంటి బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేస్తారండి. తల్లిదండ్రులు ఇలా వెళ్తుంటారండి, ఆ డబ్బులు దొంగతనం చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా కనిపెట్టేశారండి వీళ్ళు. మా నాన్నగారు పాస్టర్ కదా, మా నాన్నకున్న ఆదాయం నాది కదా, కాబట్టి నేను దొంగతనం చేయొచ్చు. మా నాన్న, అది దేవుడి దృష్టిలో తప్పులేదు. నేను మా నాన్నవి తీసేస్తే అది మా నాన్నది నాకే కదా, కాబట్టి మా నాన్నదే నేను దొంగతనం చేస్తే అది దొంగతనం కాదు, తప్పు. ప్రియదేవుని బిడ్డలా, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావంటున్నాడు ప్రభు. నువ్వు చేసే పనులు నీ బిడ్డలు చేస్తారు అలాగే. కాబట్టి మనము పైకి భక్తి గలవారం కాదండి, లోపల భక్తి ఉండాలి, హృదయంలో భక్తి ఉండాలి. వేషం వేసుకోకు. ఆ వేషం ముసుగులో నువ్వు ఎన్నాళ్ళు
నడిచి వెళ్ళిపోదామన్నా అవ్వదు, ఒకరోజు ఆగిపోవాలి నువ్వు. ప్రియదేవుని ఇది విమర్శనకు చెప్పట్లేదు నేను. దేవుడు రాకల్లో మనము ఆయన ఎదుట ఎలా ఉండాలో తెలుసండి, యథార్థత కలిగి ఉండాలి. బలా మంచి దాసుడు అనిపించుకోవాలి. ఏంటండి చెడ్డ దాసుడికి ఏమైందో మీకు తెలుసు కదండి కదా. ఏంటి చీకటి గదులకు వేసేసి అక్కడ పండ్లు కొరికి మరి అక్కడ నరకంలో పడేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు మనకు అంత శిక్ష? తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర నువ్వు తల్లిదండ్రులు కూడా ఇచ్చేవారే, నువ్వు అడిగి తీసుకో. మమ్మీ డాడీ ఇది నాకు కావాలి, అది 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, లేకపోతే 2 రూపాయలు కావచ్చు, లేకపోతే 10 రూపాయలు కావచ్చు, నువ్వు అడిగి తీసుకో. ఇవ్వనన్నారా అలుగు, మారం చేయి, డాడీ నాకు ఇది కావాలని అడుగు. కానీ నువ్వు చేతిలో దొంగతనాలు మాత్రం చేస్తే దేవుడు నిన్ను లెక్కడు. కాబట్టి ఇందులో వాక్యం రాయబడి తల్లిదండ్రులకు అవిధేయులు, అది ఎలాంటి అవిధేయత అన్నా సరే దేవుడిని లెక్కడుతాడు. నీ సొంత జ్ఞానం, నీ స్వనీతి తీసివేయి. నువ్వు ప్రభువుని ఎలాగ ఆరాధించాలంటే నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. అనుకోవచ్చు, ఆరాధిస్తుంటే ఏంటి ప్రభువా మాకు శ్రమలు, మాకేంటి ఇబ్బందులు అని అనుకోవచ్చు. అందుకే రోమపత్రికలో ఉందండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. అధ్యాయం రాబోనైనను అధికారులను 38 చదువుతాను. అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపో నేరవని రూఢుగా నమ్మచ్చు. ఇవన్నీ కూడా అండి దేవదూతులైన, ప్రధానులైన, ఉన్నమైన, రాబోని ఏవి కూడా యేసే నుంచి మనల్ని దూరం చేయలేమంట. కాబట్టి మనం ఎందుకు భయపడాలి? దేవుడు ఏమడుగుతున్నాడో తెలిసింది, నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అని నువ్వు ఎప్పుడు దేవుణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు చాలా శక్తిమంతుడు, ఆయన ఏదైనా నీకు ఇవ్వగలడు. నీకోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు కదా సిలువలో, నీకోసం రక్తమంతా కార్చేశాడు కదా. ఏంటి అలాంటి దేవుణ్ణి మనం ఎందుకు బాధ పెట్టాలి? అలాంటి దేవుణ్ణి మనం ఎందుకు దూరంగా ఉంచాలి? ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేశాను. మొదటగా నీవు తల్లిదండ్రులకు లోబడితే మనము పరమతండ్రికి లోబడతామండి. నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులు దూరపరిచావో, తల్లిదండ్రుల హృదయాన్ని నువ్వు గాయపరిచావో, ఆటోమేటిక్గా నీ పరమతండ్రి హృదయాన్ని కూడా నువ్వు గాయపరుస్తావు. ఏంటి తల్లిదండ్రుల మాటకి ఎప్పుడైతే మన విధేయత కలిగి ఉంటామో దేవుని మాట కూడా మనం లోబడతాం. ఏంటి చూడండి, మొక్క అయినప్పుడే అనంటే వంచాలంట, అది మొరాణి అయిపోతే వంగదండి. ఏంటి తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా మనము ఆనందపరిచే బిడ్డలుగా ఉండాలంట. వారి మనసు చాలా సున్నితమైన, తల్లిదండ్రుల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎప్పుడు మనం బాగుండాలని కోరుకునేవారే తల్లిదండ్రులు. మనం బాగుండాలి, ఎప్పుడు మనం తిన్నామా లేదా అని చూసే ఆ తల్లిదండ్రులకు మనం ఏంటి ఎప్పుడు చూసినా అవిధేయులుగా చెడ్డ పనులు చేస్తూనే ఉన్నావు. నువ్వు తల్లిదండ్రులు ప్రేమించేవాడివైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రులకు దూరంగా ఉంటే నువ్వు దేవుడికి దగ్గర కాలేవు. నువ్వు తల్లిదండ్రులకు దగ్గరగా ఉండు, పరమ తండ్రికి కూడా నువ్వు దగ్గర అవ్వడు. ఇది దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు ద్వితీయోపదేశకాండములో 10వ అధ్యాయంలో ఆయన మనం ఆరాధించడం ఎలాగ ఆరాధించాలో క్లియర్గా రాయబడింది. ఆయన అదే అడుగుతున్నాడంటే మనం చాలామంది దేవుడి సన్నిధికి రావాలంటే నా సమయము, నా జాబ్, లేకపోతే మరి నీకు ఏది ఇచ్చినా దాని మీద వేసేస్తాం నెపములు. ఏమండి మరి ఒక 5 years నుంచి బిడ్డలు లేని వారు మా దగ్గరికి వచ్చారు. ప్రేయర్ చేస్తాం, బిడ్డలు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఎవరి మీద తోసేస్తున్నారు తెలుసా అండి? చంటి బిడ్డల మీద తోసేస్తున్నారు దేవుడి సన్నిధికి రావాలంటే. ఇప్పుడంటే అవకాశం లేదనుకోండి, ఈ కరోనా వల్ల దేవుడి సన్నిధికి రావడానికి సమయం లేదు. అసలు సమయం ఉన్నప్పుడు, ఈ కరోనా లేనప్పుడు దేవుని సన్నిధికి ఆరాధనకి రావాలంటే
బిడ్డల మీద వేసేసారు తప్పులన్నీ కూడా అండి. మా చిన్నపిల్లలు కదండి, ఏడుస్తున్నారండి, ఆకలేస్తుంది అంటారండి. ఎందుకండి ఈ సమస్య అంతా కూడా అని. అందుకే మేము ఇంట్లోనే కూర్చునిపోయామండి, ఆ పిల్లలతో ఆడుకున్నామండి ఏంటి, బొమ్మలాటలు ఇవి ఉంటాయి కదండి, అవన్నీ మేము వేసుకుని వాళ్ళ ముందు తప్పు కదండి. నీకు బిడ్డలు ఇచ్చిన దేవుడే కాబట్టి నువ్వు ఆ బిడ్డలతో దేవుని సన్నిధికి రావాలి ఆరాధించడానికి. అందుకే నీ కుటుంబంతో దేవుడు అంటున్నాడు, నీ కుటుంబ సమేతంగా నన్ను ఆరాధించాలి అండి. చాలామంది యవనస్తులని ఇంట్లో పెట్టి తల్లిదండ్రులు వచ్చేస్తారండి దేవుడి సన్నిధి. యవనస్తులు ఏం చేస్తుంటారండి, సెల్ ఫోన్ పట్టుకుని వాట్సాప్, ఫేస్బుక్, తల్లిదండ్రులు వచ్చి చక్కగా వచ్చుంటారు. మాస్టర్ గారు అడుగుతారు, మరి నీ బిడ్డలేరి, మీరు ఏమయ్యా బిడ్డలంటే ఇంట్లో ప్రాక్టీస్ అవుతున్నారండి ఎగ్జామ్స్కి. వాళ్ళు ఏ ప్రాక్టీస్ చేస్తున్నారండి, వాట్సాప్, ఫేస్బుక్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మళ్ళీ చాటింగ్లు అంటే నాకు తెలియదు ఆ చాటింగ్లు ఏంటో, చాటింగ్స్ అంటే ఏంటో ఏంటి. నువ్వు దేవునికి నీ హృదయం ఇవ్వకపోతే, నీ కుటుంబాన్ని దేవునిలోకి నడిపించుకోలేకపోతే ఏంటి, ఇంకెందుకు మన బ్రతుకు. అపాయకరమైన దినాలు వస్తున్నాయని తెలుసు, దేవుడు రాకడ బహు సమీపంలో ఉందని తెలుసు. అయినప్పటికీ ఏమండి, నీ కుటుంబాన్ని దేవుడిలోకి నడిపించుకోలేవు, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వలేవు, నీ సమయాన్ని ఇవ్వలేవు, ఇంక నీ సమస్తాన్ని ఏది ఇవ్వలేవు దేవుడికి. దేవుడు ఏమంటున్నాడు, నిన్ను ఏమడుగుతున్నానో తెలుసా, నీ హృదయం అడుగుతున్నా. ఆ పూర్ణ హృదయంతో, ఆ పూర్ణ బలమంతటితో కూడా నువ్వు నన్ను సేవించాలి కదా అని ప్రభు అడుగుతున్నాడు అంటాడు. మనం ప్రభువు దూరంగా ఉంచి, ప్రభు నాకు అది కావాలి ఇది కావాలంటే ఏది జరగదండి. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ప్రభువుకు దూరంగా ఉండి నాకు అన్నీ చేయమంటే ప్రభు నీ కోసం ఏదీ చేయదు. నువ్వు ప్రభువుని ఎప్పుడైతే దగ్గరగా తీసుకుని నీకున్న సమయం అంతా దేవుడితో గడిపేవో ఏమండి, ఆయన రక్తమంతా కార్చారు కదా, మరి ఆయన కొరకు నీకు కన్నీరు కారుస్తున్నావా అండి. ఓ ఎంత ఏడ్చేస్తామో లేనిపోయిన వాటి కోసం అండి, పనికిరాని వాటి కోసం ఏడుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా నీకు మేలు చేయు. దేవుడు అంటున్నాడు, మేలు చేసేవాడు నేనే, నీకు ఏది కావాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నువ్వు నా దగ్గరికి రా, నీ మనసుతో నన్ను ఆరాధించు ఏంటి. మన మైండ్, మన తలంపులు అన్నీ కూడా దేవుడికి దగ్గరగా ఉండాలంట. అప్పుడు నువ్వు ఏది అడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలంట. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకిస్తున్న మీకు ఇప్పటికైనా మీరు ప్రార్థన చేయకపోతే, దేవుడి సన్నిధిలో ఆయన ఎడల యథార్థంగా మీరు జీవించకపోతే, ఒకవేళ నువ్వు దేవుడికి విరోధంగా ఏదైనా పాపం చేస్తే ఇకనైనా మానుకో. నీ తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండు. నీ తల్లిదండ్రులు మొదటగా ప్రేమించు. ఆటోమేటిక్గా నువ్వు దేవుని ప్రేమించగలవు, దేవుని ఆరాధించగలవు. దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటున్నాడు. మరి నీ ఆత్మ ఎవరి కోసం ప్రాకులు పడిపోతుంది ఏంటి? నీ ఆత్మ, నీ మనసు ఎవరి వెంట పడుతుంది? దేవుని వదిలి నువ్వు ఏమి చేయాలనుకున్నా అది నీకు జరగదు, వ్యర్థం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు మీ మనసులో ఫలించాలనేది కోరుకుంటున్నాను. మీరు దేవుని దగ్గరగా ఉండండి. మీరు ఏది అడగాలన్నా ప్రభు దగ్గర యథార్థ హృదయంతో అడగండి, మంచి హృదయంతో అడగండి. దేవుడు అన్నీ ఇస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించిన కాక. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభములు. ఇంతవరకు మంచి వాక్యాన్ని విన్నారు మీరు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. ఇదిగో ప్రభువా, ప్రియమైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చక్కగా వాక్యాన్ని విన్నారు. వాక్యం అందరి హృదయాల్లో ఫలించును గాక. నీ బిడ్డలందరూ దీవెన పొందుదురు గాక. థ్యాంక్ యూ లార్డ్. ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపడాలి. 121 కీర్తనలు ఇచ్చిన వాగ్దానం, 91 కీర్తనలో నేను కాపాడుతాను, నీ పాదములకు రాయి తాలకుండా నేను కాపాడుతానని వాగ్దానం చేసి, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని వాగ్దానం చేసి, ప్రభా ఆ వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ఈ భయంకరమైన దినాల్లో
నీ బిడ్డల చుట్టూ గొప్ప కంచె, గొప్ప మరి ఫెన్స్ వేసి అవునండి. కాపాడి నడిపించి బలపరచమని, వాక్యాన్ని అందరి హృదయాలు ఫలింపు చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచబడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రియులారా, మరి చక్కగా దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుని నామములో శుభములు. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. మై ద లార్డ్ బ్లెస్ యూ. ప్రతిరోజు 8 o'clock ఈవినింగ్ మరి లైవ్లోకి మేము వస్తున్నాం. మీరు మీ కుటుంబాలతో లైవ్లోకి రండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. దేవునికి వాక్యంలో ఉన్న శక్తి మిమ్మల్ని తాకబోతుంది. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది ఏంటంటే, నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తాం. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సో మరి వాక్యం మీ హృదయాల్లో దాచుకోండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. రేపు సాయంకాలం మరి 8 o'clock రేపు ఈవినింగ్ కలుద్దాం మళ్ళీ లైవ్లో. ప్రభు కృప మీకు తోడే నడిపించుగాక. మీ ఫ్యామిలీస్ని ప్రభు దీవించి భద్రపరచుగాక. ఆమేన్.